అన్న రాజేష్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఒక మాటలో ఎలా అనిపించింది? ఎంజాయ్ చేస్తుంటే ఎంజాయ్మెంట్ బాగా ఉంది భయ్య. ఫ్యామిలీ స్టోరీ చూడొచ్చు. అలాగ పైకి చేసిన అసలు ఎక్కడ బోర్ అన్నది లేదు. ఫ్యామిలీ సూపర్ సినిమా. ప్రభాస్ ఫస్ట్ టైం లవ్ అండ్ కామెడీ జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది? సెట్ అయిందా? కొత్తగా అనిపించింది, చాలా సెట్ అయింది. మరి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అంటావా ఈ సంక్రాంతికి? ఫుల్ మిల్స్ ఈ సంక్రాంతికి ఫుల్ మిల్స్. తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటావు? సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చుట్ట కొట్టేసాడు తమను. అంటే అఖండ ఓజీ 2 ఓజీ ఆ రేంజ్ ఉందా లేకపోతే పర్వాలేదు? అంతకు మించి ఉందా? ఓకే. మరి సినిమా 400 కోట్లు పెట్టారు కదా, మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? వచ్చేస్తాయి. ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు పెట్టారు కదా ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. ముగ్గురు హీరోయిన్లు ఎవరో తగ్గల, సూపర్ ఉన్నారు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటావు? సూపర్. మారుతి డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నాయి? స్టోరీ బానే ఉంది. బాగుంది. ఒక మాటలో రాజేష్ అంటే ఏం చెప్తావు? బ్లాక్ బస్టర్. పైకి రేటింగ్ ఎలాగా? ఫైట్లు అయినా సరే, కెమెరా అయినా సరే, ఎంటర్టైన్మెంట్ అయినా సరే సూపర్. పైకి రేటింగ్ ఎలా ఇస్తావు? పైకి రేటింగ్ 5 రైట్. బ్రో రాజేష్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. ప్రభాస్ అన్న టైమింగ్ గానీ, కామెడీ టైమింగ్ గానీ, ఫైట్స్ గానీ, సాంగ్స్ గానీ చాలా బాగా అనిపించింది. మరి చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది ప్రభాస్ కి, 1.5 year తర్వాత సినిమా అసలు ఏం తగ్గలేదు అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ గానీ, కామెడీ టైమింగ్ గానీ, వింటేజ్ ఏది బుజ్జిగాడు లుక్ చూపించాడు అసలు. డైరెక్టర్ మారుతి అయితే మటుకు బుజ్జిగాడు లుక్ చూపించాడు, చాలా బాగా చూపించాడు అసలు. మారుతి సినిమాలు అంటే ఎక్కువ కామెడీ, లవ్ అండ్ రొమాంటిక్ ఉంటాయి కదా, ఆ టైప్ జోనర్ బాగా ఎడిట్ అయింది. ఇదైతే కొత్తగా ట్రై చేశాడు మారుతి అయితే కనుక. తన పాత సినిమాలు శైలజారెడ్డి ఇలా నాగ చైతన్యతో తీసింది కాకుండా చాలా కొత్తగా చూపించాడు. ఇది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మరి ప్రభాస్ కామెడీ కానీ హారర్ థ్రిల్లర్ కదా, ఎలా ఎంజాయ్ చేశారు? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ 2.5 గంటలు కూడా నవ్వుతానే ఉన్నాం థియేటర్ లో, మామూలుగా నవ్వాల. అసలు సినిమా కొంచెం లాగ్ అయింది, లెంత్ ఎక్కువ ఉంది. లాగ్ ఎక్కడా లేదు, లాగ్ అనేది ఎక్కడా లేదు. మొత్తం సినిమా మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్. తమన్ మ్యూజిక్ అని చెప్తారు మీరైతే? బీజిఎం అయితే సాగు కొట్టాడు అన్న తమన్, మామూలు కొట్ల, ఫుల్ కొట్టాడు అసలు. గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని సీన్స్ లో. ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు పెట్టారు కదా, మాల్విక మోహన్, నిధియా, వాళ్ళు బాగా చేశారు. ఎలా ఉన్నారు? వాళ్ళు బాగా చేశారు, సూపర్ ఉన్నారు, సెట్ అయిపోయారు అసలు ముగ్గురు. ఆ ముగ్గురుతో కామెడీ టైమింగ్, కొన్ని సీన్స్ అనేవి అసలు నవ్వు ఆపలేవు, చాలా బాగా చేశారు. మరి సంక్రాంతికి రాజాసాబ్ సందడి ఎలా ఉంటది అంటావు? మామూలుగా ఉండదు అన్న, ఫుల్ గా అడౌట్ ఉంటుంది. ఒక మాటలో రాజాసాబ్ అంటే ఏం చెప్తావు? మన రవల్స్ ఎలా ఉన్నారు? రాజాసాబ్ అంటే ఏం చెప్తావు ఒక మాటలో? బ్లాక్ బాస్టర్. 5 రేటింగ్ ఎలా? 5. బ్రో రాజాసాబ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, సూపర్ గా ఉంది. ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. ప్రభాస్ యాక్షన్ కూడా సూపర్ గా ఉంది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి పండగ ప్రభాస్ పండగే, రాజేసాబ్ పండగే ఖచ్చితంగా. మారుతి డైరెక్షన్ ఎలా ఉంది? స్టోరీ లైన్ ఎలా ఉందంటావు? స్టోరీ లైన్ బాగుందన్న. 1 time వాచ్ అయితే అర్థం కాదు, మాక్సిమం 2 times చూడాల్సిందే. ఎందుకంటే అంత ఇదిగా ఉంది, సైంటిఫిక్ గా ఉంది కాబట్టి 2 times ఖచ్చితంగా చూడాలి. మరి ఫస్ట్ టైం కామెడీ, లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లో చేశాడు కదా, ఈ హారర్ జోనర్ ఇవన్నీ చేసినప్పుడు ఎలా అనిపించింది? మీరు ఎంజాయ్ చేశారు లేదా థియేటర్ లో? ఖచ్చితంగా ఎంజాయ్ చేసాం అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభాస్ అయితే కామెడీ చేసేవాడు, యాక్షన్ చేసేవాడు. ఇలాంటి జోనర్ లో ఎప్పుడు తీయలేదు, కానీ మారుతి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చాలా బాగుంది, చాలా బాగా హ్యాండిల్ చేశాడు, సూపర్ గా ఉంది. మరి కల్కి సలా రేంజ్ ఉందా సినిమా, లేకపోతే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదన్న. ఎంత పాన్ ఇండియా మూవీస్, ఇది మాత్రం ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ. ఇది అలా అని చెప్పి తీసేయాల్సిన మూవీ కూడా కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఖచ్చితంగా సంక్రాంతి మూవీలో ఇదే మూవీ సంక్రాంతి మూవీ. ఇది 400 కోట్లు పెట్టి తీశారు కదా, కలెక్షన్స్ ఎలా ఉంటాయో? కలెక్షన్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్న, కలెక్షన్ వల్ల ఇబ్బంది లేదు. సూపర్ మూవీ. అయితే కొన్ని ట్రైలర్ లో కొన్ని సీన్స్ మిస్ చేశారు. పర్టికులర్ గా ప్రభాస్ ది ఓల్డ్ ఏజ్ గెటప్ తీసేశారు. మా ఊరికి ఓల్డ్ ఏజ్ గెటప్ తీసుకొచ్చాం మేము ఆ సీన్ కోసం. ఆ సీన్స్ తీసేశారు, అదొకటే బాగా. ఇప్పుడు సినిమా ట్రైలర్ లో మనం చూసాం కదా, ముసల్ని షాట్ నేలకి వాటర్ లో కొడుతున్నాడు, అప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది ఆ షాట్? ఆ షాట్ మూవీకి హైలైట్ పెట్టిన తక్కువేనన్నా. ఫుల్ హైలైట్ యాక్షన్ అయితే అదే ముసలి ఫైట్ యాక్షన్. ఆ ముసలి ఫైట్ అయిపోగానే ప్రభాస్ చేసే ఒక మూవ్మెంట్ తో ఫ్యాన్స్ అందరూ గాల్లో గంతులేయాల్సింది. సూపర్. అల్లాడిచ్చేసాడు బ్రో. తమన్ గురించి తెలిసిందే, బీజిఎం తో చంపేశాడు, లేపాడు, సినిమాని కూడా బాగా లేపాడు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బాస్టర్. పండుగ సంక్రాంతి పండుగ, రవల్సాబ్ పండుగ, రాజాసాబ్ పండుగ. రాజాసాబ్ అంటే ఒక మాటలో ఏం చెప్తాం? రాజాసాబ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్,
5కి రేటింగ్ ఎలా ఇస్తారు? పైకి ఇచ్చాడు ఫ్రాన్స్ కాబట్టి ఇచ్చేస్తారు. బ్రో రాజేష్ సాబ్ ఎలా ఉంది? సినిమా బాగానే ఉందన్న, బాగుంది. మరి ఎలా ఉంది థియేటర్ కి ఎక్స్పీరియన్స్? థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుందన్న, డైరెక్షన్ బాగుంది. మారుతిది తమ్మ అనేది సాగు కొట్టేసాడు మ్యూజిక్. నాకు తమ్మ మ్యూజిక్ బాగా నచ్చింది సినిమాలో. గతంలో మారుతి సినిమాలన్నీ కూడా ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటాయి, అంటే లవ్ కానీ కామెడీ కానీ అలాంటివన్నీ కూడా బాగుంటాయి. మరి ఈ సినిమాలో ఎలా అనిపించింది? అలాగే ఉన్నాయి, డైరెక్షన్ బాగుంది మారుతిది. డైరెక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి. కొంచెం లవ్ కూడా బాగానే ఉంది, హారర్ కూడా బాగుంది. సినిమా ఓవరాల్ గా బాగానే ఉందన్న. సినిమా కొంచెం లాగ్ అయిందని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు దానికి? లాగ్ ఏం లేదన్న, వింటేజ్ డార్లింగ్ చూపించాడు మారుతి సాల్వ్ అంతే. ప్రభాస్ ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ హారర్ జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది అంట? బాగానే ఉందన్న, బాగుంది. మాకు వింటేజ్ డార్లింగ్ చూపించాడు కదా, కొంచెం బాగుంది. హారర్ గా రొమాంటిక్ గా అంతా బాగుంది. మొన్నదాకా ఫైట్లు సలారు ఇవన్నీ ఫైట్లు చూసి బోర్ కొట్టేసింది. వింటేజ్ డార్లింగ్ వచ్చేప్పటికి మాకు నచ్చింది, ఫ్యాన్స్ కి బాగా నచ్చింది సినిమా. ఇండియాలో యాక్షన్ హీరో అంటే పాన్ ఇండియా స్టార్ అని అంటే ప్రభాస్ అంటారు. మరి అక్కడి నుంచి ఇప్పుడు జోనర్ మారిపోయింది కదా, ఎలా అనిపించింది? అలా ఎలా ఉన్నా రెబల్ హుడ్డేనన్న. హాలీవుడ్ బాలీవుడ్ అన్ని రెబల్ హుడ్డే, ఏ యాక్షన్ అయినా సరే రెబల్ హుడ్డే. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉందంట? తమన్ మ్యూజిక్ సాగుడేసాడన్న, మ్యూజిక్ హైలైట్ సినిమాకి. మ్యూజిక్ బాగుంది. అంటే ఓజీ అఖండ 2 ఆరేంజ్ ఉందా మ్యూజిక్, ఇంకా హైలైట్ ఉందంట? ఓజీ అంతా బాగానే ఉందన్న, దే సినిమా ఆ సినిమా అన్న. ఓజీ రాజాసాబే. మరి ఓవరాల్ గా రాజాసాబ్ అంటే స్టోరీ లైనే కానీ యాక్టింగ్ పరంగా ఎలా ఉందంట? యాక్టింగ్ పరంగా కూడా బాగుందన్న. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, ముగ్గురు హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగుంది. సంజయ్ దత్ యాక్టింగ్ కూడా బాగుంది. ఒక మాటలో రాజాసాబ్ అంటే ఏం చెప్తావు? రాజాసాబ్ అంటే రెబల్ సాబ్ అంటే రాజాసాబ్. 5కి రేటింగ్ ఎలా ఇస్తావు? 5కి 4.5 వేస్తానన్న. రైట్ బ్రో, దగ్గర పెట్టుకో. బ్రో రాజాసాబ్ ఎలా ఉంది? మామూలుగా లేదన్నా, ప్రతి సీను మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అందరు థియేటర్స్ రండి, చూడండి. సినిమా బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత జోనర్ మార్చాడు కదా, లవ్ అండ్ హారర్ జోనర్ ఎలా ఉంది? ఏ జోనర్ టచ్ చేయలేదన్నా, ప్రభాస్ అక్కడ అన్ని జోనర్ లో టచ్ చేస్తాడన్నా. అంటే గతంలో కలరు కలిగి వచ్చినాయి కదా, అవి మొత్తం యాక్షన్ ఫిలిమ్స్. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇది కామెడీ అన్న. ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు. అది కొంతమంది మాత్రమే సాటిస్ఫై అవుతారు, ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఖచ్చితంగా చూడండి అన్న, బొమ్మ హిట్. మరి కొంత సోషల్ మీడియాలో లాగ్ ఎక్కువ ఉందని చెప్పి, సినిమా బాగాలేదని చెప్పి రివ్యూలు అంటారు, మీరేమంటారు దానికి? మీరు చూసారు కదా, మీరేం చెప్తారు? చూసినోడు తెలుస్తుంది అన్న. కొంతమంది నెగిటివ్ అలాగే స్ప్రెడ్ చేస్తారు, ప్రతి మూవీ స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేయకుండా ఎవరు ఉండరు. బొమ్మ మటుకు మామూలుగా లేదు, సినిమా బ్లాక్ బస్టర్. మారుతి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే స్టోరీ ఇవన్నీ ఎలా ఉన్నాయంట? సూపర్ ఉంది అన్న. మరి ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు ఫస్ట్ టైం చేశారు, వీళ్ళ కాంబినేషన్ ఎలా సెట్ అయిందంట? ముగ్గురేంటన్నా, ఇంక ఇద్దరినైనా పెట్టచ్చు. ప్రభాస్ అన్న అక్కడ ఉన్నది, ఆ కట్టోటికి అసలు సరిపోరు. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మెయిన్ గా సూపర్, దొల్ల కొట్టేశాడు. ఓజీ అఖండ 2 ఏమన్నా అంతకు మించి ఉందంట మ్యూజిక్. వాటితో కంపారిజన్ దేనికి ఉంటుంది దానికి ఉంటుంది కంపారిజన్ ఎందుకు? ఓకే రాజాసాబ్ ఎలా ఉంది? బాగానే ఉందన్న సినిమా. మరి లవ్ అండ్ హారర్ జోనర్ లో చేశారు కదా ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? బాగా అనిపించింది అన్న. మరి ఎంజాయ్ చేశారా? బాగా చేసాం అన్న. ఓకే. సినిమా మారుతి డైరెక్షన్ కానీ స్టోరీ లైన్ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నాయంట? చాలా బాగుందన్న. ప్రభాస్ కి మరి చాలా రోజుల తర్వాత జోనర్ మార్చారు కదా, ఇంతకుముందు అన్ని యాక్షన్ ఫిల్మ్స్ వచ్చేవి, ఇప్పుడు ఎలా ఉందంట? చాలా బాగుందన్న. అమ్మన్ మ్యూజిక్ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. సినిమాలో పాటలు అనగా ఏదైనా సరే బాగానే ఉంది. సినిమా కొంచెం లాగ్ ఉందని చెప్తున్నారు, మీరే ఉంటారు దానికి? అదేట్లేదన్న, అంత బాగానే ఉందన్న. మీకైతే బాగుంది, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశారా? చేసామన్న. సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ అయిందన్న టాక్ వస్తుందన్న? ఇచ్చేద్దన్న, పక్కా వస్తుందన్న, గ్యారంటీగా వస్తుంది. మరి రాజాసాబ్ అంటే ఒక మాటలో ఏం చెప్తాం? 5కి రేటింగ్ ఎలా ఇస్తాం? బాగానే ఉందన్న. అన్న రాజాసాబ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న సినిమా. మరి ఫస్ట్ టైం ఒక జోనర్ డిఫరెంట్ గా చేశారు కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా చూస్తున్నాం కూడా ప్రభాస్ ని. ఇలా చూస్తామని అనుకోలేదు. యాక్షన్ మూవీస్ వాటి వరకే చూసాం కానీ ఇంత మాస్ ఎంటర్టైనర్ గా చాలా బాగుంది సినిమా. అంటే సినిమా అంత ముందు ప్రభాస్ సినిమాలు అంటే కల్కి సలార్ ఉన్నాయి, ఒక రేంజ్ సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ తో పోల్చొచ్చా ఇంకా అంతకు మించానంట? అంతకు మించే పోవాల్సి వచ్చాయి. ఇలాంటి సినిమా మళ్ళీ చూడలేము, చూడపోవచ్చు. మరి సినిమా చూసినప్పుడు చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంట? చాలా బాగుంది. మరి 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు కదా, కలెక్ట్ చేస్తుందంట? ఖచ్చితంగా క్రాస్ అయింది. ఎంత ఉంటదన్న కలెక్షన్స్ అయితే ఫర్ డేనా? ఓవరాల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి సినిమా హిట్ అయితే? ఓవరాల్ కలెక్షన్స్ 1000 crores దాటొచ్చుకున్నాం పక్క. మరి సంక్రాంతికి బరిలో నుంచి ఉంటుంది, ఎలా ఉంటదంట ఈ సందడి? ప్రతి సినిమా బాగానే ఉండిద్ది, కానీ ప్రభాస్ సినిమా చాలా బాగుంది. మళ్ళీ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉందన్న మీకైతే? చాలా బాగుందన్న. క్లైమాక్స్ ఎక్స్ప్రెషన్ చేయలేదు, చాలా బాగుంది సినిమా. ఓకే. మరి తమన్ మ్యూజిక్ మీకు తగ్గట్టుగా ఇచ్చాడంటారా? చాలా బాగా కొట్టాడు, అదిరిపోయింది మ్యూజిక్ అయితే. ఒక ప్రభాస్ అభిమానిగా సినిమా చూసిన నీకు ఏమనిపించింది, నువ్వేం చెప్తావు? నేను తీసుకున్న టికెట్ కి డబుల్ సాటిస్ఫాక్షన్. డబుల్ సాటిస్ఫాక్షన్. ప్రభాస్ ఫ్యాన్స్ గా చెప్తున్నాను, చాలా బాగుంది.
మరి ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? రాజులకే రాజు ప్రభాస్ రాజు. పైకి రేటింగ్ ఎలా ఇస్తావు? అర్థం కాలేదు. పైకి రేటింగ్ ఎలా ఇస్తావు? పైకి 5/5 10/10. రైట్ బ్రో. రాజేసాబ్ ఎలా ఉంది? రాజ్యసభ అయితే బ్లాక్ బస్టర్ అన్న బొమ్మ, బ్లాక్ బస్టర్ మామూలుగా లేదు. ఇప్పుడు మరి ఫస్ట్ టైం లవ్ అండ్ హారర్ కామెడీ జోనర్ లో చేశారు కదా ప్రభాస్, ఎలా అనిపించింది నీకు? పిచ్చెక్కిచ్చేసింది అన్న, కొత్తగా ట్రై చేసినట్టయితే లేదు. యాక్టింగ్ అయితే చంపేశాడు, మామూలుగా లేదు యాక్టింగ్ మాత్రం. పర్ఫార్మెన్స్ పీక్స్, క్లైమాక్స్ అయితే లాస్ట్ 30 minutes మైండే పోయింది అసలు. విఎఫ్ఎక్స్ చూస్తుంటే బుర్ర పాడు. ముసలిని నేలలో తీసి వాటర్ లో కొడతారు కదా, షార్ట్ ఉంది కదా, సోషల్ మీడియాలో దాని మీద బాగా వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది ఆ షార్ట్ చూసినప్పుడు? ఆ షాట్ వచ్చిన కొత్తలో ఏ ఒక్కడో ట్రోల్ చేయాల, ఏ ఒక్కనా కొడుకు ట్రోల్ చేయాల. అది ప్రభాస్ అంటే. ఎవడైనా సరే ప్రభాస్ అన్న కిందే. ముఖ్యంగా సినిమా కొంచెం లెంత్ ఎక్కువ ఉండి లాగ్ ఉందని చెప్తున్నారు, మీరేమంటారు? చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? స్టోరీ పరంగా అయితే మాత్రం లాట్ కావాలన్నా, స్టోరీ అర్థం చేయాలి కదా. స్టోరీ కట్ చేసేస్తే ఎవరికేం అర్థం కాదు, బుర్ర పాడైపోద్ది. అందుకని ఇచ్చాడు. ఎమోషనల్ సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? సెంటిమెంట్స్ ఉన్నాయన్న. క్లైమాక్స్ చెప్తున్నా కదా, పిచ్చెక్కిచ్చేసింది, మామూలుగా అయితే లేదు. లాస్ట్ 30 minutes మారుతి అన్న తీసినట్టయితే లేదు. ఆయన లైఫ్ లో చాలా బెస్ట్ మూవీ ఇది మాత్రం. రాజాసాబ్ బ్లాక్ బాస్టర్ పొంగల్ పండక్కి. మారుతి డైరెక్షన్ లో ఇంత భారీ బడ్జెట్ చిత్రం అంటే ఇదే. అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా చిన్న సినిమాలు. చిన్న ప్రభాస్ రేంజ్ కి ఈ సినిమా కరెక్ట్ గా సెట్ అయిందా? బాగుందా? ప్రభాస్ రేంజ్ కి సినిమా సెట్ అయిందంటే ఆయన ఉన్న రేంజ్ కి ఏదైనా సరే తీసినా మేము ఆదరిస్తాం. కాకపోతే ఏంటంటే ఆయన కొత్తగా రావాలి, వింటేజ్ డార్లింగ్ చూపియాలి అని ఏ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకుండా వచ్చాడు. అందుకని మేము ఆదరిస్తాం. 1000 కోట్లు ఖచ్చితంగా కొట్టబోతున్నాం. మరి ప్రభాస్ సినిమాలు అంటే సలారు, కల్కి రేంజ్ ఉంది, అంతకుమించి ఉందంటావా? సలారు, కల్కి అంటే అదంతా మాస్ అన్న, అది వేరే జానర్, ఇది వేరే జానర్. ఫుల్ పక్క లవర్ బాయ్. ఫైట్లు అంటావా ఫైట్ లిరిక్, సాంగ్లు అంటావా సాంగ్ లిరిక్, ఏదైనా సరే ఇచ్చి పడేసాడు అంతే. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటావు? ఓవరాల్ గా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవచ్చు అన్న. పొంగల్ పండగకి మళ్ళీ వస్తాం. సాయంత్రం కూడా 6 గంటలకు మళ్ళీ షో ఉంది. 2:30కి షో ఒకటి ఉంది. టికెట్లు మా దగ్గర ఉన్నాయి. రాజాసాబ్ అంటే ఒక మాట ఏం చెప్తావు? రాజాసాబ్ అంటే ప్రభాస్ రాజు, ఒక్కడే రాజు, ప్రభాస్ రాజు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5/5. బ్రో రాజాసాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది గురు. ఫ్యామిలీ ఆడియన్స్ గానీ, ఏదైనా ఫస్ట్ స్టోరీ పరంగా గానీ, ఏదైనా సినిమాని తీసుకెళ్ళడం గానీ బాగా తీసుకెళ్లాడు మారుతి అనేవాడు. కరెక్ట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ గానీ, ఫ్యాన్స్ గానీ బాగా సాటిస్ఫై చేశాడు సినిమా పరంగా. మారుతి డైరెక్షన్స్ అంటేనే చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా వెళ్తుంది అంటారు. సింపుల్ గా వే ఆఫ్ స్టోరీ టెలింగ్ ఉంటుంది అంటారు. మరి ఇందులో ఎలా అనిపించింది? స్టోరీని బాగా స్లోగా తీసుకెళ్లి చక్కగా జనాలకు అర్థమయ్యే రీతిలో చాలా నెమ్మదిగా తీసుకెళ్లి చాలా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏం కావాలి, డాన్స్ అయితే డాన్స్, ఒకప్పుడు చూడండి ప్రభాస్ ని కొత్తగా చూపించి బాగా వింటేజ్ మోడ్ ని చూపించాడు బాగా. మరి చాలా బాగుంది. ముఖ్యంగా ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు చేశారు కదా, వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళ కామెడీ నిధి పాప వచ్చినప్పుడల్లా వెలిగిపోతా ఉంటది. 3 హీరోయిన్లు వచ్చినప్పుడల్లా ప్రభాస్ ని డార్లింగ్ మిర్చి ఆ టైంలో చూసినట్టు చాలా బాగుంది. ప్రభాస్ పంచి కట్టాడు కదా, విజువల్ ఎలా ఉన్నాయి? ఆ విజువల్స్ గానీ చాలా ప్రభాస్ ని కొత్తగా అంటే వింటేజ్ మోడ్ లో మనం వెళ్తే ఎలా ఉంటదో కొత్త రకంగా బాగా చూపించాడు. ఒకటే ప్రభాస్ ని మళ్ళీ బ్యాక్ డేస్ చూపించాడు. మారుతి అయితే స్టోరీ పరంగా అన్ని చాలా బాగుంది. అంటే ప్రభాస్ దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేసినా గానీ 1000 కోట్ల సినిమా, అది కూడా యాక్షన్ సినిమా, మనకి సలారు కలికి ఎక్స్పోర్ట్ చేస్తాం. ప్రభాస్ ఇప్పుడు ఎలా అనిపించింది? ప్రభాస్ అంటే మాక్సిమం అన్ని యాక్షన్ సీన్స్ అన్ని చేస్తున్నాడు. డిఫరెంట్ డోనల్ ట్రై చేస్తాకి, అంటే జనాలకి కొత్తదనం చూపిస్తాకి ట్రై చేస్తున్నాడు, ఎక్స్పెరిమెంట్స్ అని. అది ఇది ఫ్యామిలీ పరంగా ఫ్యాన్స్ పరంగా అయితే బాగా సాటిస్ఫై చేశాడు. సినిమా ఎన్ని కలెక్షన్ చేస్తుంది ఏంటి అన్న తీసి మళ్ళీ ప్రభాస్ ద్వారా మళ్ళీ ఇలాంటి సినిమా రావాలంటే మనకి చాలా కష్టం. అందుకే అందరూ చాలా బాగుంది మూవీ పరంగా. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ గానీ తమనైతే అల్లాడిచ్చేసాడు, న్యాయం చేశాడు, చాలా బాగా చేశాడు. మరి సంక్రాంతికి ఖచ్చితంగా ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటుందంట ప్రభాస్ పండగ. ఒకటే మాట, ప్రభాస్ పండగ, రాజాసాబ్ పండగ, ఇదంతే. 400 కోట్లు పెట్టి తీశారు కదా సినిమా, కలెక్ట్ చేస్తుంటాం మాక్సిమం 600-700 పక్కా వస్తాయి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ పక్కా. మరి ఒక మాటలో రాజాసాబ్ అంటే నువ్వు ఏం చెప్తావు? రాజులకే రాజు, సంక్రాంతి ప్రభాస్ పండగ చేసుకుంటారు ఫ్యాన్స్ పక్కా. 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5/5.